నేను చేసిన మిస్టేక్ మాత్రం అస్సలు చేయకండి. లాస్ట్ వీడియోలో నేను ప్రింటింగ్ చేసిన తర్వాత ఒక 2 అవర్స్ ఆర్ 3 అవర్స్ మ్యాక్సిమం షేడ్లో డ్రై చేసిన తర్వాత మిషన్ వాష్ తర్వాత మళ్ళీ డ్రై చేసిన తర్వాత నేను చూపిస్తున్నాను. సో ఫ్యాబ్రిక్ మాత్రం ఎటువంటి లీక్స్ లేవు, స్మడ్జెస్ లేవు, చాలా నీట్గా ఉంది. ఎలా అయితే ప్రింట్ చేశానో యాస్టీస్గా అలాగే వచ్చింది. సో కమింగ్ టు ద బ్లాక్స్ వచ్చేసి ఎప్పుడైనా మిషన్ మేడ్ తీసుకుంటే ఇలా పైన డిజైన్ చేస్తారు వాళ్ళు. సో అంత డెప్త్గా లేదు డిజైన్. సో అట్లాంటప్పుడు ప్రింటింగ్ చేసేటప్పుడు మనకి నార్మల్ వుడ్కి డిజైన్ చేసిన దానికి పెద్ద డిఫరెన్స్ లేకపోవడంతో ప్రింటింగ్ అనేది సరిగ్గా రాదు ఫ్యాబ్రిక్ మీద. సో దీనికి ఒకటే సొల్యూషన్, మంచి హ్యాండ్మేడ్ బ్లాక్స్ కనుక మనం పిక్ చేసుకుంటే అవి లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం అవి కొంచెం కాస్ట్లీ కూడా ఉంటాయి. లైక్ ఒక్క చిన్న బ్లాక్ వచ్చేసి 2000 3000 అలా ఉంటుంది. కాకపోతే వాళ్ళు కొన్ని హవర్స్ ఇన్వెస్ట్ చేసి చేస్తారు. ఒక్క బ్లాక్ డిజైన్ చేయడానికి అట్లీస్ట్ 1 అవర్ అయినా పడుతుంది, చిన్న బ్లాక్ అయినా సరే. సో చిన్న డిఐవై ప్రాజెక్ట్స్కి అయితే ఇట్లాంటి బ్లాక్స్ చాలా సెట్ అవుతుంది. లైక్ మన టీషర్ట్ కోసం, మన శారీ కోసం అయితే ఇవి బ్లాక్స్ చాలా బాగుంటాయి. కానీ కమర్షియల్గా సెల్ చేయాలి అన్న మాత్రం ఇట్లాంటి బ్లాక్స్ ప్రిఫర్ చేయకూడదు. గో ఫర్ ద ఎక్స్పెన్సివ్ వన్ అండ్ టేక్తోని చేసిన బ్లాక్స్ మాత్రమే ప్రిఫర్ చేయండి. అండ్ కమింగ్ టు ద టీ షర్ట్, రివర్స్ చేసిన తర్వాత కూడా చూపిస్తున్నాను. లైక్ ఎనీ లీకేజెస్ ఉన్నాయా అని చెప్పేసి. టీ షర్ట్ రివర్స్ చేసిన తర్వాత కూడా ఎటువంటి లీకేజెస్ అనేవి కనిపించట్లేదు. సో హ్యాపీ టు వియర్. అండ్ కమింగ్ టు ద డైస్, ఎప్పుడైనా స్టేషనరీ షాప్లో దొరికే డైస్ని మాత్రం అస్సలు పిక్ చేసుకోవద్దు. వీటికంటూ సపరేట్ కలర్స్ ఉంటాయి, లైక్ పిగ్మెంట్ డైస్. సో పిగ్మెంట్ డైస్ అండ్ మీడియం అండ్ ఫిక్సర్ ఇవి వాడి తర్వాతనే మనము కలర్ అనేది ఫ్యాబ్రిక్ మీద వేయాలి. లేకపోతే మాత్రం ఫ్యాబ్రిక్ అంతా ఖరాబ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ కూడా వేస్ట్ అయిపోతుంది.